and assistance of one Praveen Bhai Vasoya. He is also native of Gujarat. He is 55 years, whereas this chartered accountant is only 33 years. So the modus operandi ఏంటంటే వీళ్ళు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అనే ఒక ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ ఒకటి చేసి ఆ వాట్సాప్ ద్వారా లింక్ పంపుతారు. ఆ లింక్ పంపి దాంట్లో ఇన్వెస్ట్ చేయమని, ట్రేడింగ్ చేయమని షేర్స్ అవి వాళ్ళు విక్టిమ్స్ని ల్యూర్ చేస్తుంటారు. సో ఇనీషియల్గా అట్లాగే ఇప్పుడు ఇందులో మనకు ద విక్టిమ్ ఈజ్, వీఆర్ నాట్ గివింగ్ ద విక్టిమ్స్ నేమ్స్, ఈజ్ a retired person, resident of our Begumpet. So he was cheated to the extent of 61 lakhs. He was defrauded. So manaku ayana, he has given a complaint last month. So we have registered a case, crime number 1381 by 2024. ఈ డీటెయిల్స్ అన్ని మీకు కూడా ఇస్తారు మా డీసీపీ గారు. సో అది ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత ఇట్ హాజ్ లెడ్ టు దెమ్, దీస్ పీపుల్, బికాజ్ వీళ్ళు కొన్ని ముందు ఫస్ట్ ట్రేడింగ్లో చిన్న అమౌంట్స్కి ప్రాఫిట్ చూపించి దాని తర్వాత అతన్ని పూర్తిగా నమ్మకంలోకి తీసుకున్న తర్వాత పెద్ద అమౌంట్స్ తీసుకొని ఆ తర్వాత దే స్టాప్ చాటింగ్ అండ్ దేర్ సెల్ ఫోన్స్ ఆల్సో వర్ స్విచ్డ్ ఆఫ్. దెన్ ఈ రియలైజ్ ఇట్ ఈస్ అ ఫేక్ ఆర్గనైజేషన్ అని చెప్పి అప్పుడు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అకౌంట్స్ని ఆధారంగా చేసుకొని పోయినప్పుడు మనకు ఇవి దొరికినాయి. ఇందులో ఒకటి రెండు మ్యూల్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, ఒకటి రెండు మాత్రం డైరెక్ట్గా ఈ చార్ట్ అకౌంటెంటే అతనే ఆపరేట్ చేశాడు. దానివల్ల మనం తొందరగా కేసు కూడా డిటెక్ట్ చేయగలిగాం. లాస్ట్ మంత్ సో ఇతని మీద చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ఇతను ఏదైతే ఈ మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అనే దాని మీద ప్లస్ హీ హాజ్ క్రియేటెడ్ ఏ వాట్సాప్ గ్రూప్ లింక్ అని చెప్పాను కదా, దట్స్ కాల్డ్ motale.com. It's called https:/app.motale.com. So that is the link which he shares to the victims, and through which then he starts luring them to invest. So initial ga konta profit junchi tarvata namakanloki తీసుకున్న తర్వాత then he cheats them. So 142 complaints ఇతని మీద ఆల్రెడీ ఎన్సీఆర్పి ఈ అకౌంట్ సంబంధించి, మనకు ఎన్సీఆర్పి అంటే నేషనల్ క్రైమ్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఎన్సీఆర్పిలో మనకు ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవరైనా సరే ఇఫ్ దెర్ ఈజ్ అ క్రైమ్ దాన్ని మనం అప్లోడ్ చేస్తాం. సో చేసి తర్వాత అకౌంట్ నంబర్స్ అవి చేస్తాం కాబట్టి దాంతో మ్యాచ్ చేసుకోవచ్చు మనం. సో మా వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్సీఆర్పిని రెగ్యులర్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఏదైనా మనకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎన్సీఆర్పి లేకపోతే సిమిలర్ మోడస్ ఆపరెండి అఫెన్స్లు ఓపెన్ చేస్తే అందులో అకౌంట్స్ నేమ్ కానీ లేకపోతే విక్టిమ్ ఒకసారి విక్టిమ్ నేమ్ అక్యూజ్ నేమ్ తెలిస్తే అక్యూజ్ నేమ్ కానీ మ్యాచ్ అవుతే మనకు దాన్ని బట్టి మనకు క్విక్గా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్, ఎందుకంటే ఆల్రెడీ గతంలో వేరే స్టేట్స్ కానీ ఇప్పుడు మనం చేసిన డిటెక్షన్స్ వేరే స్టేట్కి ఉపయోగపడతాయి, అట్లాగే వేరే స్టేట్లు చేసినవి మనకు ఉపయోగపడతాయి. సో 142 కంప్లైంట్స్ ఆల్రెడీ తన మీద ఉన్నట్టుగా, అవి వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్టుగా ఇన్ ద కంట్రీ మన దేశంలో తేలింది. సో ఇందులో మనం సీజర్ చూస్తే మొబైల్ ఫోన్స్ 5, బ్యాంక్ డెబిట్ కార్డ్స్ 18, క్యాష్ 27,20,000 అండ్ 220 ప్లస్ చెక్ బుక్స్, పాస్బుక్స్ ఒక 9, సిమ్ కార్డ్ 6, ఫేక్ ఐడి కార్డ్స్ 15, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ముందు ఉంచడం జరిగింది. వెరీ ఇస్ ద క్యాష్? ఓకే, క్యాష్ ఇస్ దట్. ఓకే, ఈ కేసుని డిటెక్ట్ చేసిన వాళ్ళు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కె మసూదన్ రావు and his team members consisting of SI K. Satish Reddy garu, idena team? Okay, and that is the team. Where is the inspector? Okay, మీరు కూడా రండి, టీమ్తో ఉండండి. SI ఎక్కడ ఉన్నారు? SI also please come if you are there, just for 1 minute. So Masudan Rao, my inspector, and consisting of other team members K. Satish Reddy, SIs, and then SI, and then B. Bhaskar, PC 9527, B. Sandeep, then Sampath, of course other team members are also there. Under the supervision of ACP RG Shivamarthi is here only. It is his team, and of course overall supervision of our DCP Cyber Crimes, Srimati Kavita. That's number one. The second case is a
ఈజ్ అ కేస్ ఆఫ్ ఫెడెక్స్ ఫ్రాడ్ అండి. ఇది మీకు అందరికి తెలుసు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్కేరీ థింగ్. ఇక్కడ నేను లాస్ట్న మాట్లాడతాను, బట్ అయినా ఒకసారి చెప్తాను. ఫెడెక్స్ ఫ్రాడ్లో ఎవరైనా ఈ ఫ్రాడ్లో పడి భయపడి ఏమైనా చేస్తే కొంత మీనింగ్ ఉంది. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు అంటే దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్ పోలీస్ ఆర్ ద రియల్ కస్టమ్స్ ఆఫీసర్స్ ఆర్ ద రియల్ నార్కటిక్స్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్, అట్లా చేసి భయపెడతా ఉంటారు. కానీ మిగతా ఇట్లాంటి ఫ్రాడ్స్లో ఆ విక్టిమ్స్ పడడం మనం ఇంకా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. చదువుకున్న వాళ్ళు, మరి బాగా అనుభవం ఉన్న వాళ్ళు కూడా. ఈ ఫెడెక్స్ ఫ్రాడ్లో ఏం జరుగుతుంది మీకు తెలుసు. రకరకాలుగా భయపెడతారు. ఏంటంటే మీ పేరు మీద ఏదో వచ్చింది, ఒక పార్సెల్ వచ్చింది అంటారు ముందు. ఆ పార్సెల్లో కాంట్రాబ్యాండ్ గూడ్స్ ఉన్నాయంటారు, డ్రగ్స్ ఉన్నాయంటారు, ఒకసారి వెపన్స్ ఉన్నాయంటారు, అమ్యునిషన్ ఉన్నాయంటారు, లేకపోతే ఇంకా రకరకాల కాంట్రాబ్యాండ్ అదర్ బ్యాండ్ గూడ్స్. సో అది వీళ్ళు కూడా ఎట్లా ఉంటుందంటే మనకి పొద్దు రేపు బికాజ్ ఆన్లైన్ మనకు షాపింగ్ ఉంటుంది కాబట్టి ఏదో ఆర్డర్ చేసి ఉంటారు, అది మరి పేరుతో సహా అడ్రస్తో సహా చెప్తున్నారు. మరి అది మన పేరు మిస్యూజ్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కూడా, ముఖ్యంగా యంగ్స్టర్స్, ఇందులో ఆఫ్ కోర్స్ మోసపోయింది పెద్ద ఆవిడ. యంగ్స్టర్స్ నేను చూశాను చాలా కేసులు. సో వాళ్ళు ఏవో ఆర్డర్ చేస్తుంటారు, చిన్న చిన్న క్లోత్స్ నుంచి, టీషర్ట్స్ నుంచి, ఎనీథింగ్, షూ, వాట్ ఎవర్. అండ్ అదేమైనా అది మిస్యూజ్ అయ్యి మరి మన పేరు మీద వచ్చిందేమో. దెన్ దే స్టార్ట్ సేయింగ్ మీరు వచ్చి రావాలా, మీ మీద కేసు కాబోతుంది. కేసు నెంబర్ కూడా ఇస్తారు. ఒకసారి ఎఫ్ఐఆర్ పలానా ముంబైలో మేము సీజ్ చేశాము, మీ పేరు మీద ఉంది. ఎక్కువగా ముంబై అనే వస్తుంటాయి ఎక్కువ. సో ఇందులో ఇప్పుడు ఈ విక్టిమ్, షీ ఈజ్ అ లేడీ, 74 years, షీ ఈజ్ అ డాక్టర్, రెసిడెంట్ ఆఫ్ సికింద్రాబాద్. సో ఆమెకి ఏం సేమ్ ముంబై నుంచి వచ్చింది, అంధేరి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినట్టుగా కాల్ వచ్చింది. దట్ ఆల్రెడీ ఒక కేసు బుక్ చేశాము, మనీ లాండరింగ్ ఫ్రాడ్ అని. దిస్ నాట్ ఓకే, మనీ లాండరింగ్ ఫ్రాడ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి, కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీరు రావాలా అని చెప్పి ఆవిడకు కొన్ని ఫేక్ కేస్ ఫైల్స్, ఎఫ్ఐఆర్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పంపించారు. అందులో లెటర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు, సుప్రీంకోర్టు లెటర్ ఉన్నట్టు, తర్వాత సిబిఐ లెటర్లు కూడా ఉన్నట్టు, ఇవన్నీ పంపించేసరికి చదువుకున్న ఆవిడ. బట్ ఇవన్నీ చూసి, బికాస్ షీ ఆల్సో ఆర్డర్ చేశారు, దిస్ ఇస్ ఆల్ డిస్కవర్డ్ ఇన్ యువర్ పార్సెల్. సో షీ గాట్ స్కేర్డ్ and she transferred an amount of 1.6 crores.